హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 40,000 కోట్ల బకాయిలు ఒక్కో ఉద్యోగికి ఇవ్వాల్సిన లెక్కల గురించి వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, ఇతర ప్రధాన డిమాండ్లపై మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన చర్చలు మరియు ఉద్యోగ సంఘాల డిమాండ్లకు సంబంధించి ముఖ్యమైన అంశాలు ఇప్పుడు చూసేద్దాము. సో, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముఖ్యంగా మంత్రివర్గ ఉపసంఘంతో చర్చల ఫలితం ఏమైందంటే, వెలగపూడి సచివాలయంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, అలాగే సత్యకుమార్ యాదవ్ మరియు ఉన్నత అధికారులతో కూడినటువంటి ఉపసంఘం ఉద్యోగ సంఘాల నాయకులతో సుమారు 5 గంటల పాటు సుదీర్ఘమైన సమావేశం నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సమావేశంలో పీఆర్సీ, ఐఆర్, పెండింగ్ డీఏల వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ అనేది లభించనే లేదు. సో, దీంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరాశ వ్యక్తం చేశాయి. రెండవది భారీ బకాయిలు సుమారు 40,000 కోట్ల రూపాయల గత 2 ఏళ్లుగా ఉద్యోగులకు, ఉపాధ్యాయ పెన్షనర్లకు మరియు కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి రావాల్సిన మొత్తం బకాయిలు 40,000 కోట్లకు పైగా ఉన్నాయని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రతి ఉద్యోగికి రావాల్సిన బకాయిల లెక్కలను వెల్లడించి వాటి చెల్లింపులకు ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక మూడవది ప్రధాన ఆర్థిక డిమాండ్లు 12వ పీఆర్సీ వెంటనే 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించాలి. మధ్యంతర భృతి పీఆర్సీ అమల్లో జాప్యం అవుతున్నందున వెంటనే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. డీఏ పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏలను వెంటనే విడుదల చేయాలి. నాలుగవది పదోన్నతి మరియు నియామకాలు. ఇందులో ముఖ్యంగా పదోన్నతుల విషయానికొస్తే ప్రమోషన్స్. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు నేపథ్యంలో నిలిచిపోయిన ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేయాలి. ఆగస్టు 31 వరకు ఉన్న పదోన్నతుల నిషేధాన్ని ఎత్తివేయాలి. కారుణ్య నియామకాలు. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలి. కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు. ముఖ్యంగా క్రమబద్ధీకరణ, రెగ్యులరైజేషన్ విషయానికొస్తే అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. అలాగే వయోపరిమితి డిమాండ్. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్ఏస్ వేతనాల పెంపుపై కూడా స్పష్టత ఇవ్వాలని, అలాగే హెల్త్ కార్డులు ఉద్యోగులు హెల్త్ కార్డు ద్వారా నగదురహిత వైద్యం అందడంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. మొత్తానికి ప్రభుత్వం కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఆర్థికపరమైనటువంటి అంశాలపై స్పష్టమైన గడువుతో కూడిన హామీ ఇవ్వాలి అని ఉద్యోగ సంఘాలు ఈ మేరకు పట్టుబడుతున్నాయి.